36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్, కాకినాడ రవాణా శాఖ, కాకినాడ పోర్టు, పోలెన్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మరియు జిల్లా డిప్యూటీ కమిషనర్ కె శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి పౌరుడు రక్తదానం చేయాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కోరారు. 14 జనవరి స్టార్ట్ అయ్యి రేపు కంక్లూడ్ అవుతున్న రోడ్ సేఫ్టీ మంత్ చాలా బాగా చేస్తున్నారు డిటిసి గారు. నేను కూడా ఇంతకు ముందు ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంతకు ముందర డిఎంఎండ్హెచ్ఓ గారు మాట్లాడుతూ చిన్న చిన్న సూచనలు ఇచ్చారు. మీకు 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని, అట్లనే 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి, లారీలో డ్రైవ్ చేస్తుంటే సరిపడా రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండగా డ్రైవ్ చేయకండి, ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు మీకు. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీరందరూ యువర్ ఆల్ ఆఫ్ రీజనబ్లీ అడ్వాన్స్డ్ ఏజ్. ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందర ఒకసారి ఇంట్లో మీ వైఫ్ని కానీ, డాటర్ని కానీ, మదర్ని కానీ, ఫాదర్ని కానీ అడిగి చూడండి, ఇంటికి తొందరగా రావాలా, సేఫ్గా రావాలా అని. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి నడుచుకోండి మీరు తర్వాత డ్రైవ్ చేసే వెహికల్ మీద. ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు సేఫ్గా ఇంటికి రండి, నాన్న సేఫ్గా రా, లేదా కొడుక్కి చెప్తే బాబు సేఫ్గా రా, హస్బెండ్కి చెప్తే ఏమండి సేఫ్గా రండి అని చెప్తారు, కానీ ఎవరైనా తొందరగా వచ్చేసేయండి అని చెప్తారా? సో దయచేసి అందరూ అది దృష్టిలో పెట్టుకొని వెల్ ఇన్ అడ్వాన్స్ బయలుదేరండి. ఏదైనా పని ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి. హెయిర్ కన్నా హెడ్ ముఖ్యం, అందరూ అది అర్థం చేసుకోండి. కొంచెం కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్లు పెట్టుకోరు. హెయిర్ పోతే ఏమి ఇబ్బంది లేదు, కానీ హెడ్ పోతే ఇబ్బంది. కింద పడితే చిన్న హెడ్ ఇంజరీ అయినా కూడా ఇట్ విల్ లీడ్ టు సివియర్ కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్. అట్లనే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో అయినా కానీ డ్రైవ్ చేసేటప్పుడు డిజబిలిటీ కనుక అయితే, సింగిల్ బ్రెడ్ విన్నర్ అయితే ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడతారు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్పేటప్పుడు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, రెగ్యులర్గా ఐ చెకప్స్ చేసుకోండి, ఇవన్నీ చెప్పారు. దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ రోడ్ సేఫ్టీకి మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ ఉందంటే, ఒక 1 ఇయర్లో నంబర్ ఆఫ్ పీపుల్ మర్డర్కి గురై చనిపోయే వాళ్ళు, లేదా డిసీజెస్లో చూసుకుంటే డయాబెటీస్కి గురై చనిపోయే వాళ్ళు, హార్ట్ అటాక్కి గురై చనిపోయే వాళ్ళు, వీళ్ళందరికన్నా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ నంబర్ చాలా ఎక్కువ. అది అలా అలారంగా ఉండటం వల్లనే ఈ రోడ్ సేఫ్టీ మంత్ తీసుకొని రావడం జరిగింది. సో దట్ మీరందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే, వీటికి ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ మీరందరూ అవేర్గా ఉండటం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వెహికల్ ఓవర్లోడ్ చేయొద్దు. ఇందాక డిటిసి గారు చెప్తూ ఉన్నారు, లారీ ఓనర్స్ ఆర్ లారీ డ్రైవర్స్తో వచ్చే మేజర్ ఇష్యూస్ ఆర్ రాంగ్ పార్కింగ్, అన్ఆథరైజ్డ్ పార్కింగ్, లేదా ఓవర్ స్పీడింగ్, లేట్ అవర్స్లో టైర్డ్ అయిపోయిన తర్వాత డ్రైవ్ చేయడం. ఇట్లాంటి చిన్న చిన్నవి దయచేసి అవాయిడ్ చేసి యూ బీ సేఫ్ అండ్ మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ. ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీ, అదర్ లారీ అసోసియేషన్స్ వాళ్ళకి, మెడికవర్ హాస్పిటల్ వారికి, మరియు స్కూల్ చిల్డ్రన్స్ కి, వాళ్ళ స్కూల్ టీచర్స్ కి అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను సార్. ఈ రోజు మనం 36వ జాతీయ రహదారి మాసోత్సవాన్ని జరుపుకుంటున్నాం సార్. ఇది 16/1/2025 నుంచి 15/2/2025 వరకు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని స్టేట్ లో ఎక్కడా లేని విధంగా మన దగ్గర మన రాష్ట్ర ఆర్ఎండ్బి సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండయ్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే రోజు కొన్ని సూచనలు మనకు ఇవ్వడం జరిగింది సార్. వారి సూచనల మేరకు ఈ స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్ తోటి ఎక్కువగా సెమినార్స్ పెట్టుకోండి, దాంతోపాటు ర్యాలీస్ పెట్టండి, తర్వాత ఈఏబీ డ్రైవర్స్ కి, హజార్డస్ గూడ్స్ తోలే డ్రైవర్స్ కి కూడా ఎక్కువగా సెన్సిటైజ్ చేయండి. దాంతోపాటు ఈ అంబులెన్స్ తిప్పే ఆపరేటర్స్ కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటిని కూడా సెన్సిటైజ్ చేయమని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఆ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో 14వ తారీఖు దీన్ని ప్రారంభించడం జరిగింది సార్.
మేము విడతల వారీగా జిల్లా మొత్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కత్తిపూడి మరియు కాకినాడలో మొదటి ప్రోగ్రాంగా వాక్థాన్ నిర్వహించాం సార్. ఈ వాక్థాన్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సార్. ప్రజల్ని హెల్మెట్ పెట్టుకు ఓకే ఇలాగా ఓకే సార్ ఇచ్చిన మళ్ళీ ఇచ్చేసారు. పాపోత్సవ కార్యక్రమాన్ని బీబీసీ గారు పీక్ అవర్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఏ టైంలో సిటీలోకి ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో సిటీలోకి ఎంటర్ అవ్వాలి. మనకేంటంటే మీకు ఒక్కసారి ఒక 2 విషయాలు చెప్తాను. అది